చేశాను. కోసేవాడికి కోడి మీద కోపం ఉండదు. నేను అంతే, బాధ్యతగా నరుగుతా, మళ్ళీ పుట్టడానికి భయపడేలా చంపుతా. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. ఇంకో 7 సెకండ్లో నేను నిన్ను ఫినిష్ చేస్తా. అర్థం కాలేదా? అటు చూడు. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్ యూ అండి, నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, సో నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏం లేదనమాట. సో పనసకాయని కొయ్యటం కూడా ఒక ఆర్ట్ అని నా ఫీలింగ్ అనమాట. సో ఏంటి బాబా అన్న ఇంకోసారి నాకు రాదు పనసకాయ కొయ్యడం, కానీ ట్రై చేస్తా గట్టిగా అని చెప్పేసి గట్టిగా కూర్చొని ఇవాళ గట్టిగా అయితే ట్రై చేస్తున్నాను అనమాట. నాకంటే పనసకాయ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇష్టంతో బయట కొనుక్కోవాలంటే డజన్ వచ్చేసి 100 రూపాయలు అలా చెప్తున్నారనమాట. సో నేను ఈ కాయనైతే 150 రూపాయలకి నేను కొనుక్కొచ్చుకున్నాను అనమాట. సో కాయ తెచ్చుకొని కోసుకుందాం అంటే కొనుక్కున్న దానికంటే మన చేతులతో ఒలుసుకొని తిన్నది కూడా అదొక ఫుల్ హ్యాపీనెస్ ఇస్తుంది అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సో నేనైతే ఏం చేస్తానంటే కాయని నిలువుగా కొద్దామా అడ్డంగా కొద్దామా అని చెప్పేసి నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా అనమాట. సో అడ్డంగా అయితే కొయ్యకూడదు, నిలువుగా కొయ్యాలి అని చెప్పేసి చెప్తున్నాను. నాకైతే తెలీదు, మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పనసకాయని ఎలా కొయ్యాలి అనేది, నిలువుగానా అడ్డంగానా ఎలా కొయ్యాలి చెప్పండి. సో మ్యాక్సిమం పనసకాయ కోసే వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. పనసకాయ కొయ్యాలంటే కంపల్సరీగా నూనె పక్కన పెట్టుకోవాల్సిందే, ఎందుకంటే పనసకాయలో గమ్ములాగా ఉంటుంది, అది చేతులకు అతక్కపోతుంది, పనసకాయ వలవలేము. అలాగే చాకు కూడా ఫుల్గా ఆయిల్ పోయాలి, ఎందుకంటే లేకపోతే చాకు దిగదనమాట, ఆ గమ్ములాగా ఉండే దానివల్ల అది అక్కడ ఆగిపోతుంది అనమాట. సో అందుకని ఫుల్గా అయితే నేను చాకుకి ఆయిల్ పూసాను అనమాట. చూడండి ఎంత పెద్ద టాస్కో అనిపించింది, కానీ నేను అవ్వట్లేదు కొయ్యటానికి, గట్టిగా ఉంది, అంతా ట్రై చేసిన అవ్వట్లేదు అని చెప్పేసి లేదు తగ్గేదిలే కొయ్యాల్సిందే అని చెప్పేసి కోస్తున్నాను అనమాట. సో కోసిన తర్వాత అది పండిందా లేదా అని ఒక డౌట్ వచ్చింది అనమాట. ఏమైందంటే మొన్న ఒక పెద్ద కాయ తెచ్చినప్పుడు దీని మీద ఇంకా పెద్ద సైజు కాయ తీసుకొచ్చినప్పుడు పండకుండా కోసాను అనమాట. సో లోపల ఉన్న తొనలు చప్ప ఉన్నాయి, తీయగలేవు. సో దానివల్ల ఓకే పండకుండా కోసాను అని చెప్పేసి ఈసారి ఏం చేశానంటే కాయని తీసుకొచ్చి ఒక 2-3 డేస్ పక్కన పెట్టేశాను అనమాట. సో పండినాకే కోద్దామని చెప్పేసి చూడండి ఆ చాక్కి గమ్ములాగా అతక్కపోయింది. ఎలా ఉంటుందంటే మనము పిజ్జా మీద చీజ్ వేసుకుంటాం కదా, సో ఆ చీజ్ ఎలా సాగిద్ది ఇలా ఇలా పట్టుకుంటే పైకి ఇలా వస్తుంది కదా, సో అలా ఉంటుంది అనమాట. గమ్ము చూడటానికి గమ్ములాగా ఉండదు, కానీ అలా చీజ్ లాగా ఉంటుంది, అతక్కపోయి జిడ్డుగా ఉంటుంది అనమాట. సో అసలుకి నేను ఒక ప్రపంచ యుద్ధం చేసిందని అలా ఫీల్ అయ్యాను అనమాట. సో కట్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఇలా చేల్చడం చాలా పెద్ద టాస్క్. నా వల్ల చాలాసేపు ట్రై చేసి ఇంకా అవ్వలేదు. అయితే అసలు కోసేటప్పుడు సరే అది పండిందా లేదని మళ్ళీ డౌట్ వచ్చి లోపల కొంచెం తుంచుకొని చూసాను అనమాట, అది పండిందా లేదని. ఓకే పండింది అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే నాకు పనసకాయ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే పనసకాయ బయట తీసుకొని వాళ్ళు ఎలా ఒలుస్తారు అది నాకు కొంచెం కొంచెం ఇబ్బందిగా అనిపించి కూడా నేను పనసకాయ బయట తీసుకోవాలంటే ఇష్టపడను. కాయ తెచ్చుకొని ఒలుచుకుంటా ఎప్పుడు అంతే. ఎవ్రీ ఇయర్ కూడా పనసకాయ సీజన్ రాకమొగలే పనసకాయలు అమ్ముతున్నారంటే ఫస్ట్ నేనే వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట. సో అది ఎంత రేట్ అయినా కానీ ఏదైనా కానీ తెచ్చుకొని ఒలుచుకొని తినాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యనమాట. సో ఇదైతే ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. సరే ఏదైనా కానీ ఎంత టైం అయినా కానీ నీ ఎవరు తగ్గేదిలే అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయి కోస్తూ ఉన్నాను అనమాట. కాయలు పోస్తూ ఉన్నాను అనమాట. అలా కొంచెం కట్ చేసుకుంటా చుట్టూరు కట్ చేసాను అనమాట. కట్ చేసి దాన్ని ఇప్పుడు జలవడానికి చూడండి పెద్ద టాస్క్ అనమాట. ఎంత చీలుస్తున్నా వస్తుందా, అస్సలు రావట్లేదు. గట్టిగా పట్టుకొని ఇలా లాగుతున్నా కూడా అవ్వట్లేదు. ఓహో నా చేతులు నొప్పులు అవుతున్నాయి, అవ్వదేమో అనుకున్నా, కానీ ట్రై చేద్దాం గట్టిగా అని చెప్పేసి కూర్చొని దగ్గరికి అయితే లాక్కుని గట్టి అస్సలు అవ్వట్లేదు. అరే బాబు అనిపించింది. ఎంతసేపు లాగానంటే అంతసేపు లాగానమాట. సో మీలో ఎవరైనా సరే
పనసకాయ కోసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఏమైనా టిప్స్ ఉంటాయో చెప్పండి పనసకాయ కోయటంలో, ఎందుకంటే నేను ఎక్కువ పనసకాయ తింటాను కాబట్టి ఎక్కువ నాకే ఆ టిప్స్ ఉపయోగపడతాయని నేను అనుకుంటాను. సో ఎవరైనా చెప్పండి అది ఎలా కోస్తే ఈజీగా కోయొచ్చు అది అనే విషయం గురించి ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే పనసకాయని తినడం ఆస్వాదించడంలో ఆ ఫీలే వేరుంటుంది అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి తినేస్తాను అనమాట. సో కొంతమంది ఇది తినకూడదు అంటారు, కొంతమంది తినొచ్చు అంటారు. అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు తినకూడదు అంటారు, కానీ నేను ఏం పట్టించుకోను. అయిపోయిందా తిన్నామా అంతే, అయిపోయింది అస్సాం అన్నట్టుగా చేసేస్తా. కానీ చూడండి చేస్తున్నా, ఎవడంట నిన్ను ఎత్తుకుంది అన్నట్టుగానే సాహసం చేసేదానికి వస్తామని అనమాట. ఎంతసేపు లాగుతున్నా రావట్లేదు, అందుకని కొంచెం లోపల అది ఉంటుంది కదా మొదల దగ్గర కొంచెం కోసి అలా తీస్తుంది అనమాట. ఇది అయ్యేలా లేదు అనిపించి లేదు అవుతుంది అని చెప్పేసి చేస్తా ఉన్నా అనమాట. ఫైనల్గా అయితే చేసేసానులేండి. గట్టిగా లాగా అనమాట. ఎందుకు రాదు నా మాట, ఎందుకు వినదు అని చెప్పేసి గట్టి పట్టుకొని లాగా అనమాట. సో మీలో ఎవరికైనా పనసకాయ ఇష్టం, పనసకాయ తిన్నోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ పనసకాయలు అనేవి మన సైడ్ కంటే కేరళ సైడ్ ఎక్కువ పండుతాయి. సో కేరళ దగ్గర నుంచి మన సైడ్ వస్తాయి అని చెప్పేసి నాకు తెలుసు. సో మన సైడ్ కూడా చూశాను చాలా. కోసేవాడికి కోడి మీద కోపం ఉండదు, నేను అంతే బాధ్యతగా నరుగుతా, మళ్ళీ పుట్టడానికి భయపడేలా చంపుతా చాలా చోట్ల. కానీ కేరళలో ఎక్కువ, మన సైడ్ తక్కువ. నేను ఇంకా పనసకాయలు ఫస్ట్ టైం పనసకాయలు చెట్టు ఎప్పుడు చూశానంటే గౌరీపట్నం టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసాను అనమాట ఫస్ట్ టైము. సో ఫస్ట్ టైం నాకు అసలు ఫస్ట్ నుంచి నాకు అలవాట్లేదు పనసకాయ. మా నాన్న తెచ్చినప్పుడు కూడా మేము తినేవాళ్ళం కాదు, పక్కింటోళ్ళకి ఇచ్చేసామన్నమాట. అసలు తినేవాళ్ళం కాదు. అస్సలు తినేదని కాదు, అంటే పనసకాయ ఆఫీస్లో కూడా వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తుంటే నాకు ఇష్టం ఉండదు, నేను తినను అనేదని. కానీ ఒకరోజు ఎందుకో తెలీదు పనసకాయ టేస్ట్ చూపిస్తే సర్లే అని చెప్పేసి ఒక తొంత తిన్నాక బాగుంది. సో అంటే ఇంకా కొత్త టేస్ట్ కదా, ఓకే బాగుంది అనిపించింది అనమాట. సో అప్పటి నుంచి ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను అనమాట. ఇంకప్పటి నుంచి అదొక ఫేవరెట్ ఫ్రూట్గా మారిపోయింది అనమాట. సో మీలో ఎవరికైనా పనసకాయ ఇష్టం ఉంటే చెప్పండి. చూడండి ఫైనల్గా అయితే దాన్ని అయితే 2 భాగాలుగా కోసేసాను అనమాట. సో ఒక్క పని అయిపోయిందిరా బాబు అనుకున్నా, కానీ ఇప్పుడే పెద్ద టాస్క్. ఏం చేయాలంటే దాన్ని మళ్ళీ ఇప్పుడు వలాలి కదా, అమ్మా ఇది అయ్యేలా లేదు ఇవాళ. సో మినిమం నేను ఒక 1.5 5:36కి నేను స్టార్ట్ చేస్తే దాన్ని ఒలిచి అయిపోయేసరికి 7 అయింది తెలుసా. ఇంకో 7 సెకండ్లో నేను నిన్ను ఫినిష్ చేస్తా, అర్థం కాలేదా? అటు చూడు. 7కి సగమే అయిపోయింది, ఇంకో సగం అలానే ఉండిపోయింది. అరే బాబు ఏంట్రా బాబు ఇంకా అనుకొని ఒప్పిక అయిపోయింది, ఇంక నా వల్ల కాదనుకున్నా. చూడండి దీన్ని కూడా పెద్ద టాస్క్గానే ఫీల్ అయిపోయాయి అనమాట. అస్సలు అవ్వట్లా. ఒక్కొక్కటి దాన్ని ఒలుస్తున్నా. ఫస్ట్ మనకి ఇంకేంటంటే మనం ఒలిచేది కంటే తినేది ఎక్కువ ఉండదు అనమాట. చూడండి తినగానే ఫస్ట్ తినేస్తాను అనమాట, నా వల్ల కాదు. టేస్ట్ సూపర్ ఉంది. ఇంకా ఒలిచేది ప్రతిదీ తినుకుంటూనే ఒలుస్తాను అనమాట. సో మనకి ఇష్టం అనమాట, ఫేవరెట్ అయిపోయింది. ఒకప్పుడు ఇష్టం ఉండేది కాదు. సో నా ఆనందానికి అవధులు లేవు అనమాట, ఫుల్గా మెక్కేస్తున్నాను అనమాట. చూడండి ఆయిల్ ఫుల్గా రాసుకున్నా. అయితే ఏమైందంటే పనసకాయకి బయట అవి ఉంటాయి కదా, సో అవి క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి క్లీన్ చేసుకొని వచ్చేద్దాం అని చెప్పేసి వీడియో ఆఫ్ చేసి క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని వచ్చాను అనమాట. చేతులు వాటర్తో క్లీన్ చేసుకొని వచ్చి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకున్నాను అనమాట. ఎందుకంటే పనసకాయకి బయట అవి ఉంటాయి కదా, అవి బుడిపులు పుల్లల్లాగా ఉంటాయి, అవి వండుతుంటే ఎందుకో వద్దులే అనిపించి మళ్ళీ అక్కడ వేసుకొని వచ్చేసి ఆ ఆయిల్ పూసుకొని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. అవ్వదా ఇవాళ అయ్యేలా లేదు అని చెప్పేసి దాన్ని అటు చేసి ఇటు చేసి ఎటేటో చేసి ఫైనల్గా అయితే దాన్ని కట్ చేసుకుంటా చిన్న ముక్కలు కట్ చేసుకుంటా చేశాను అనమాట. సో అలా మళ్ళీ దాన్ని సగానికి చీల్ చేశాను అనమాట.
చీల్చేసి అలా చేసేసి అనమాట. అలా అయితే ఒలుచుకుంటా కొన్ని తినుకుంటా, ఒలిచేది ఓపికేమో కానీ తినడం మాత్రం ఎక్కువ అనమాట. ఇంకా తినుకుంటే ఒలిచా అనమాట, సగం తినేసా అనమాట అయిపోయేలోపల. సరే, ఎవరైనా సరే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను మోర్ దెన్ వీడియోస్ చాలా చేస్తాను అనమాట. సో ఎవరైనా సరే నా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు, నేను ఎవ్రీడే కూడా మార్నింగ్ 10కి నేను లైవ్ పెడతా అనమాట. సో ఎవ్రీడే, సాటర్డే సండే తప్ప మిగిలిన రోజులు నేను ప్రతిరోజు 10కి లైవ్కి వస్తాను అనమాట. మినిమం ఒక 20 మినిట్స్ నేను ప్రతిరోజు లైవ్లో ఉంటాను. ఎవరైనా రావాలి, ఏదైనా చూడాలి, లైవ్లో ఏదైనా మాట్లాడేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో లైవ్లో రావచ్చు. తెలిస్తే ఆ బేషన్కి అయినాయి అనమాట. సో చూడండి ఎంత చెత్త అయిపోయిందో. అందులో ఉండే తొనలేవు కానీ అది చెత్త చూడండి. సగం గోసలకు ఓపిక అయిపోయింది, ఇంకా సగం అలానే పెట్టేసాను అనమాట. ఆ సగమే గంట సేపు పట్టింది. టైం చూడండి, అందులో వచ్చే వాటికంటే అది కాయ పెద్దగా ఉంటుంది. సో సగానికైతే హాఫ్కి అయితే కొంచెం తక్కువ చిన్న బేషన్కి వచ్చినాయి. అవి కూడా వస్తే ఫుల్గా అయిపోతాయి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఇంకా నా వల్ల కాలేదనమాట. అప్పటికి ఓపిక అయిపోయింది. టైం చూడండి, మ్యాక్సిమం 1.5 పట్టిందేమో. మేబీ నేను 5:30కి అలా స్టార్ట్ చేశాను, 6:30కి అలా 5:30కి అలా స్టార్ట్ చేశాను. సో అది అయిపోయాక అలా ఉంది సంత. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్ బాయ్.